నీ యవన కాలం అంతా ధనమని రాత్రి పగళ్ళు ప్రయాసపడుతూ కష్టంతో సమకూర్చుకున్నావు. 10 తరాల వరకు తిన్న తరగని ఆస్తిని సంపాదించుకున్నావు అని సంతోషపడుతున్నావు. కానీ ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుతున్నా, నువ్వు సంపాదించిన ఆస్తి ఎవరిదవుతుంది అని ఒకసారి ఆలోచించి మాటకు అర్థం. మందిరాన్ని మానేసి, దేవుని సన్నిధి మానేసి, దేవుని గ్రహాన్ని మానేసి, దేవుని చేసిన మేలను మర్చిపోయి, దేవుని చేసిన ఉపకారాన్ని మర్చిపోయి, దేవుని ప్రాణ సంకటంలో, హాస్పిటల్లో, భయంకరమైన రోగంలో, బాధాంతకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయిన నిన్ను లేవనెత్తి ఎవరో ఎవరంతగా ప్రేమ చూపించి నిన్ను మనిషిగా ఈ రోజున నిన్ను భూమి మీద సంచరించేటువంటి స్థితిలో నేను కూర్చోబెడితే ఎక్కడ దిగుతున్నావు నువ్వు? ఎక్కడ కూర్చుంటున్నావు నువ్వు? ఎక్కడ సమయం గడుపుతున్నావు? ఎక్కడ కృతజ్ఞతగా ఉంటున్నావు? ఎక్కడ నీవు దేవునికి సమయం ఇస్తున్నావు? దేవునికి ఇస్తున్నావా? దేవుని కటాక్షం కోసం ఇస్తున్నావా? లోకంలో సంతోషాల కోసం మళ్ళా నీ శరీరాన్ని బాగు చేసుకొని ఉత్సాహంతో లోకంలోకి వెళ్ళి తిరుగుతున్నావా?